మహానంది మన దేశంలో ఉన్న ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన చరిత్రతో పాటు కొన్ని ఆలయాల్లో అంతుచిక్కని రహస్యాలు దాని వెనుక ఉన్న శక్తులు ఏంటనేది ఎవరికీ అంతుచిక్కదు. కొన్ని ఆలయాలలో శాస్త్రవేత్తల పరిశోధనకు సమాధానం దొరకక అనేక ఆలయాల్లో ఉన్న రహస్యాలను ఇప్పటికే తెలుసుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకదాని గురించి ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అతి పురాతన దేవాలయం మహానంది పుణ్యక్షేత్రం. దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి చాళుక్య మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడ వాస్తు శిల్పాల ద్వారా స్థల పురాణం తెలుపుతోంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నందీశ్వర రూపంలో ఇష్టకామేశ్వరి సహిత నందీశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలిచే ఈ ఆలయాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ క్షేత్రంలో సైన్స్ కి కూడా అంతుచిక్కని రహస్యం నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందులో ముఖ్యమైనది ఈ క్షేత్రంలో పారే రుద్రగుండం కోనేరు. ఆలయం లోపల ఉన్నటువంటి ఈ రుద్రగుండం కోనేరులోని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటికీ ఎంతో మంది శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవుల్లో నుంచి నీరు ఆలయ గర్భగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద భాగం నుండి ఆలయంలోని గర్భాలయం ఎదురుగా ఉన్న బ్రహ్మగుండం కోనేరులోకి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి ఆలయం ప్రాంగణంలోని చిన్న కోనేరులైన బ్రహ్మ విష్ణు గుండంలో కోనేరులోకి, ఆ తర్వాత మహానంది చుట్టుప్రక్కల గల 100 ఎకరాల పంట పొలాలకు ఈ నీరు ప్రవహించడం విశేషం. ప్రస్తుతం ఈ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఇక ఈ కోనేరు నీళ్లకు ఉండే మరో ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని వందల దశాబ్దాల కాలం నుంచి ప్రవహిస్తున్న ఈ నీరు నేటికి అంతే స్థాయిలో ప్రవహిస్తోంది. జిల్లాలో ఎలాంటి కరువు కబలించినప్పటికీ కూడా ఈ కోనేరులోని నీటి ప్రవాహం మాత్రం ఎప్పటిలాగే ఒకే లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాదు కోనేరు నీళ్లు ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు తేటగా ఉండటం మరో విశేషం. ఈ నీటి ధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియకపోవటం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కని మిస్టరీ. అందుకే ఈ కోనేరులో స్నానాలు చేసి స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మహానంది మన దేశంలో ఉన్న ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన చరిత్రతో పాటు కొన్ని ఆలయాల్లో అంతుచిక్కని రహస్యాలు దాని వెనుక ఉన్న శక్తులు ఏంటనేది ఎవరికీ అంతుచిక్కదు. కొన్ని ఆలయాలలో శాస్త్రవేత్తల పరిశోధనకు సమాధానం దొరకక అనేక ఆలయాల్లో ఉన్న రహస్యాలను ఇప్పటికే తెలుసుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకదాని గురించి ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అతి పురాతన దేవాలయం మహానంది పుణ్యక్షేత్రం. దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి చాళుక్య మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడ వాస్తు శిల్పాల ద్వారా స్థల పురాణం తెలుపుతోంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నందీశ్వర రూపంలో ఇష్టకామేశ్వరి సహిత నందీశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలిచే ఈ ఆలయాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ క్షేత్రంలో సైన్స్ కి కూడా అంతుచిక్కని రహస్యం నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందులో ముఖ్యమైనది ఈ క్షేత్రంలో పారే రుద్రగుండం కోనేరు. ఆలయం లోపల ఉన్నటువంటి ఈ రుద్రగుండం కోనేరులోని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటికీ ఎంతో మంది శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవుల్లో నుంచి నీరు ఆలయ గర్భగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద భాగం నుండి ఆలయంలోని గర్భాలయం ఎదురుగా ఉన్న బ్రహ్మగుండం కోనేరులోకి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి ఆలయం ప్రాంగణంలోని చిన్న కోనేరులైన బ్రహ్మ విష్ణు గుండంలో కోనేరులోకి, ఆ తర్వాత మహానంది చుట్టుప్రక్కల గల 100 ఎకరాల పంట పొలాలకు ఈ నీరు ప్రవహించడం విశేషం. ప్రస్తుతం ఈ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఇక ఈ కోనేరు నీళ్లకు ఉండే మరో ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని వందల దశాబ్దాల కాలం నుంచి ప్రవహిస్తున్న ఈ నీరు నేటికి అంతే స్థాయిలో ప్రవహిస్తోంది. జిల్లాలో ఎలాంటి కరువు కబలించినప్పటికీ కూడా ఈ కోనేరులోని నీటి ప్రవాహం మాత్రం ఎప్పటిలాగే ఒకే లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాదు కోనేరు నీళ్లు ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు
తేటగా ఉండటం మరో విశేషం. ఈ నీటి ధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియకపోవటం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఇప్పటికీ ఎవరికి అంత చిక్కని మిస్టరీ. అందుకే ఈ కోనేరులో స్నానాలు చేసి స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మహానంది మన దేశంలో ఉన్న ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన చరిత్రతో పాటు కొన్ని ఆలయాల్లో అంతు చిక్కని రహస్యాలు, దాని వెనుక ఉన్న శక్తులు ఏంటనేది ఎవరికీ అంతు చిక్కదు. కొన్ని ఆలయాలలో శాస్త్రవేత్తల పరిశోధనకు సమాధానం దొరకక అనేక ఆలయాల్లో ఉన్న రహస్యాలను ఇప్పటికే తెలుసుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకదాని గురించి ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అతి పురాతన దేవాలయం మహానంది పుణ్యక్షేత్రం. దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి చాళుక్య మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడ వాస్తు శిల్పాల ద్వారా స్థల పురాణం తెలుపుతోంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నందీశ్వర రూపంలో ఇష్టకామేశ్వరి సహిత నందీశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలిచే ఈ ఆలయాల్లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ క్షేత్రంలో సైన్స్ కి కూడా అంతు చిక్కని రహస్యం నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందులో ముఖ్యమైనది ఈ క్షేత్రంలో పారే రుద్రగుండం కోనేరు. ఆలయం లోపల ఉన్నటువంటి ఈ రుద్రగుండం కోనేరులోని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటికీ ఎంతో మంది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగానే మిగిలింది. ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవుల్లో నుంచి నీరు ఆలయ గర్భగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద భాగం నుండి ఆలయంలోని గర్భాలయం ఎదురుగా ఉన్న బ్రహ్మగుండం కోనేరులోకి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి ఆలయం ప్రాంగణంలోని చిన్న కోనేరులైన బ్రహ్మ విష్ణు గుండంలో కోనేరులోకి, ఆ తర్వాత మహానంది చుట్టుప్రక్కల గల 100 ఎకరాల పంట పొలాలకు ఈ నీరు ప్రవహించడం విశేషం. ప్రస్తుతం ఈ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఇక ఈ కోనేరు నీళ్లకు ఉండే మరో ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని వందల దశాబ్దాల కాలం నుంచి ప్రవహిస్తున్న ఈ నీరు నేటికి అంతే స్థాయిలో ప్రవహిస్తోంది. జిల్లాలో ఎలాంటి కరువు కబలించినప్పటికీ కూడా ఈ కోనేరులోని నీటి ప్రవాహం మాత్రం ఎప్పటిలాగే ఒకే లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాదు కోనేరు నీళ్లు ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు తేటగా ఉండటం మరో విశేషం. ఈ నీటి ధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియకపోవటం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని మిస్టరీ. అందుకే ఈ కోనేరులో స్నానాలు చేసి స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మహానంది మన దేశంలో ఉన్న ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన చరిత్రతో పాటు కొన్ని ఆలయాల్లో అంతు చిక్కని రహస్యాలు, దాని వెనుక ఉన్న శక్తులు ఏంటనేది ఎవరికీ అంతు చిక్కదు. కొన్ని ఆలయాలలో శాస్త్రవేత్తల పరిశోధనకు సమాధానం దొరకక అనేక ఆలయాల్లో ఉన్న రహస్యాలను ఇప్పటికే తెలుసుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకదాని గురించి ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అతి పురాతన దేవాలయం మహానంది పుణ్యక్షేత్రం. దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి చాళుక్య మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడ వాస్తు శిల్పాల ద్వారా స్థల పురాణం తెలుపుతోంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నందీశ్వర రూపంలో ఇష్టకామేశ్వరి సహిత నందీశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా కొలిచే ఈ ఆలయాల్లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ క్షేత్రంలో సైన్స్ కి కూడా అంతు చిక్కని రహస్యం నేటికి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందులో ముఖ్యమైనది ఈ క్షేత్రంలో పారే రుద్రగుండం కోనేరు. ఆలయం లోపల ఉన్నటువంటి ఈ రుద్రగుండం కోనేరులోని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటికీ ఎంతో మంది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగానే మిగిలింది. ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవుల్లో నుంచి నీరు ఆలయ గర్భగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద భాగం నుండి ఆలయంలోని గర్భాలయం ఎదురుగా ఉన్న బ్రహ్మగుండం కోనేరులోకి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి ఆలయం ప్రాంగణంలోని చిన్న కోనేరులైన బ్రహ్మ విష్ణు గుండంలో కోనేరులోకి, ఆ తర్వాత మహానంది చుట్టుప్రక్కల గల 100 ఎకరాల పంట పొలాలకు ఈ నీరు ప్రవహించడం విశేషం. ప్రస్తుతం ఈ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.
ఇక ఈ కోనేరు నీళ్లకు ఉండే మరో ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని వందల దశాబ్దాల కాలం నుంచి ప్రవహిస్తున్న ఈ నీరు నేటికి అంతే స్థాయిలో ప్రవహిస్తోంది. జిల్లాలో ఎలాంటి కరువు కబలించినప్పటికీ కూడా ఈ కోనేరులోని నీటి ప్రవాహం మాత్రం ఎప్పటిలాగే ఒకే లెవెల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాదు కోనేరు నీళ్లు ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు తేటగా ఉండటం మరో విశేషం. ఈ నీటి ధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియకపోవటం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని మిస్టరీ. అందుకే ఈ కోనేరులో స్నానాలు చేసి స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు.